ఆంధ్రప్రదేశ్ను ఆక్వా సాగులో అగ్రగామిగా నిలబెట్టిన రైతాంగం నేడు కూటమి ప్రభుత్వ అసమర్థత మరియు కమిషన్ల కక్కుర్తి పాలన వల్ల తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ఆక్వా ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కై అప్సడా చట్టాన్ని పక్కన పెట్టడాన్ని, ఏకపక్షంగా మేత ధరలను పెంచడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఒకవైపు రొయ్యల ధరలు పడిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ప్రభుత్వం మాత్రం ఫీడ్ కంపెనీల దోపిడీకి వత్తాసు పలుకుతూ కేంద్రం ప్రకటించిన అరకుర మద్దతు ధరలతో రైతులను మభ్యపెడుతోందని ఆయన మండిపడ్డారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన చేపలు అందుబాటులోకి ఉంటాయి. అది మన రాష్ట్ర రైతాంగం యొక్క గొప్పతనం. అలాగే రొయ్యలు వచ్చేటప్పటికి కంప్లీట్గా విదేశాలకు ఎగుమతి, 95% విదేశాలకే ఎగుమతి. సో ఈ ప్రధానమైన రంగం పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ సాగు అనేది ఒక 20 నిమిషాలు ఏరియేటర్ నడకపోతే మొత్తం 100% రొయ్యలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. అంటే పవర్ సప్లై చాలా ఇంపార్టెంట్. సో అటువంటి రిస్క్ కల్చర్ని చేస్తూ కూడా ఎక్కడో అనేక దేశాలకు విదేశాలకి రొయ్యలను అందిస్తున్న రైతులు మన రైతులు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాప్సెడా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉంటారు. అలాగే మత్స్యశాఖ మంత్రి గారు ఒక వైస్ చైర్మన్గా, అలాగే రైతుల ప్రతినిధి ఒక వైస్ చైర్మన్గా, 2 వైస్ చైర్మన్లతో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ దీంట్లో ఒక మెంబర్గా, మరలా రైతుల ప్రతినిధుల మెంబర్లుగా యాప్సెడాని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఫీడ్ కంపెనీలు వాళ్ళ ఫీడ్ ధర పెంచాలన్నా, లేకపోతే యాంటీబయాటిక్స్ వినియోగం విషయంలో కానీ, లేకపోతే సీడ్ క్వాలిటీ సీడ్ సప్లై విషయంలో కానీ, ఇవన్నీ కూడా రొయ్యల ధరల విషయంలో ధరలు పడిపోయినా కూడా వీటన్నిటిలోనూ యాప్సెడా నియంత్రణలోనే జరగాలి. యాప్సెడా మీటింగ్లో నిర్ణయించిన తర్వాత మాత్రమే ఫీడ్ ధరలు రేట్లు పెంచడం జరగాలి. కానీ రాష్ట్రంలో కరెక్ట్గా 2 నెలల క్రితం రొయ్యల మేతల కంపెనీలు ₹4 ఏకపక్షంగా యాప్సెడా మీటింగ్తో ఏమాత్రం సంబంధం లేకుండా ₹4 పెంచినాయి. అప్పుడు ఎక్కడా కూడా యాప్సెడా తరపు నుంచి యాక్టివ్గా ఉండవలసిన మత్స్యశాఖ మంత్రి గారు కానీ, యాప్సెడా వైస్ చైర్మన్ కానీ, లేకపోతే చైర్మన్గా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలా. ఎప్పుడైతే రెస్పాండ్ కాలేదో ఇప్పుడు మళ్ళా 3-4 రోజుల నాడే ఇమీడియట్గా వెన్నామి రొయ్యలకేమో కేజీకి ₹8, టైగర్ రొయ్యలకేమో కేజీకి ₹10 ఒకేసారి పెంచారు. ఒకేసారి పెంచిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి గారు, మత్స్యశాఖకు కూడా ఆయనే మంత్రి గారు, ఇప్పుడు యాప్సెడాకి కూడా ఆయనే. కాబట్టి ఆయన ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతున్నాము, మత్స్యశాఖ కమిషనర్ నోటీస్ ఇస్తున్నారు, యాప్సెడాతో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు ఎలా ధరలు పెంచుతాయి. మచిలీపట్నంలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఒకవైపు గంజాయి విక్రయాలు నిర్వహిస్తూ, మరోవైపు కళ్యాణ మండపాలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కేసును ఛేదించిన పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనికేష్ కుమార్ సాన్సి, రితేష్ అనే 2 యువకులు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చేస్తూనే వివాహ వేడుకలు జరుగుతున్న కళ్యాణ మండపాలను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల నమోదైన పలు చోరీ కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 52.8 గ్రాముల బంగారు ఆభరణాలు, 3,10,000 నగదు, అలాగే 3.9 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. నిందితులు రాష్ట్రాల మధ్య సంచరిస్తూ నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన వారని చెప్పారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితులను వేగంగా గుర్తించి అరెస్టు చేసిన బృందానికి రివార్డులు కూడా అందజేశారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తారని ఎస్పీ స్పష్టం చేశారు. మన కృష్ణా జిల్లాలో పెరంలూరు, కానూరు ఇటువంటి ఏరియాస్లో సంచరిస్తూ గంజాయి విక్రయిస్తా, అదేవిధంగా ఈ కళ్యాణ మండపాల్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ దేంట్లో పెట్టుకుంటున్నారో చూసి ఆ జ్యువెలరీ ఉన్న బ్యాగ్స్ కానివ్వండి, ఈ దొంగలించే అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఒకటి. వీళ్ళంతా కూడా
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఠాని నిన్న మన పెనమలూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ మండపాల్లో చోరీలు అవుతున్నాయి. అదేవిధంగా కొంతమంది అన్నోన్ పర్సన్స్ అవుట్ ఆఫ్ స్టేట్ కనపడుతున్న వాళ్ళు కళ్యాణ మండపాల్లో గెస్ట్స్ కింద వచ్చి బ్యాగ్స్ అయ్యి తీసుకెళ్లిపోవడం మన దృష్టికి వచ్చింది. 2-3 కంప్లైంట్స్ రావడంతో అక్కడ స్పెషల్ టీమ్స్ పెట్టాం. స్పెషల్ టీమ్స్ పెట్టినప్పుడు వీళ్ళకి అనుమానాస్పదంగా ఈ మన స్టేట్ కాని వాళ్ళలాగా కనపడుతూ తిరుగుతున్న వాళ్ళని చూసుకున్నప్పుడు ఈ రితేష్ సిసోడియా అండ్ మనకి చూస్తే అనికేష్ కుమార్ సాన్సి అండ్ రితేష్, వీళ్ళిద్దరూ 20 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు అనుమానాస్పదంగా కానూరు ఏరియాలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి అరౌండ్ 3.9 కిలోస్ వరకు గాంజా ప్యాకెట్స్ లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ ఐటమ్స్ 52.8 గ్రామ్స్ బంగారు ఆభరణాలు, అరౌండ్ వెండి వస్తువులు మరియు 3,10,000 నగదు కూడా గంజాయితో పాటు స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠా నుండి ఫర్దర్ గా వీళ్ళతో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ఇటువంటి వీళ్ళ గ్యాంగ్ సభ్యుల యొక్క డీటెయిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుండి తీసుకున్నాం జరిగింది. వాటికి కూడా ప్రత్యేక బృందాలు పంపించాము మధ్యప్రదేశ్ కి. అక్కడ కన్సర్న్ జిల్లా ఆఫీసర్స్ తో మాట్లాడి అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మెయిన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఏంటంటే అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీ ఏరియాలో కానీ లొకాలిటీలో కానీ కనపడ్డప్పుడు ఇమ్మీడియట్ గా మీ స్థానిక పోలీసులకు కానీ లేదా డైల్ 112 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఈ ఫంక్షన్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఈ గ్యాంగ్ మిగతా ఈ రాష్ట్రంలో ఇంకా 3-4 ప్లేసెస్ లో కూడా ఇది ఆపరేట్ చేసినట్టు గుర్తించాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుని ఆ సంబంధిత జిల్లాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం 12 ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య మండిపడ్డారు. గడిచిన వారంలోనే ఎరువుల ధరలు భారీగా పెరిగాయని, 45 కేజీల కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర 1,400 నుంచి ఏకంగా 1,750కు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణలంక ఫ్యాక్ట్ ఎరువుల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన ఎరువుల ధరలను నిరసిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కృష్ణయ్య, పి హరిబాబు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారంలోనే కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర 1,400 నుంచి 1,750కి చేరిందని, ఒక్కో బస్తాపై 300 నుంచి 350 వరకు అదనపు భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నా ధాన్యానికి కేవలం 72 రూపాయలు మాత్రమే మద్దతు ధర పెంచడం రైతులను హేళన చేయడమేనని వారు విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సాగు వ్యయానికి 50% అదనంగా కలిపి మద్దతు ధర ప్రకటించాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం 12 ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో గత 75 ఏళ్లుగా ఎరువుల సప్లై బాధ్యత కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందుట్లో భాగస్వామిగా ఉంటున్నాయి. దాన్ని తప్పించుకోవడానికి 2025 ఫెర్టిలైజర్ బిల్ అని చెప్పి పెట్టారు. ఆ పెట్టిన కాడి నుంచి క్రమంగా దాన్ని చర్చ తీసుకొస్తున్నారు. సబ్సిడీలు ఎలా తగ్గించుకోవాలి, కేంద్రం ఇస్తున్న 2,400 ఒక బస్తాకి గ్రాడ్యువల్గా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు 800 మేము రైతుకి ఇస్తాం, మిగతాదంతా కూడా ప్రభుత్వాలు చూస్తాయని చెప్పి. ఇట్లా గ్రాడ్యువల్గా సీజన్ల వారీగా టైం వారీగా ఆ విధంగా బాధ్యత చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని తప్పుకోబోతున్నాయి. దీన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కొంపలు ముంచేది, రైతులకు చాలా ధరలు అనేక పెట్టేది. ప్రైవేటు మార్కెట్లు ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రైవేటు చేతుల్లో మొత్తం ఎరువుల ఎంత సెటప్ అంతా కూడా వెళ్ళిపోద్ది. ఇది రైతులకు చాలా భారంతో కూడుకున్నది. అందుకని ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సబ్సిడీ పెంచి ఆ విధంగా వ్యవసాయం దెబ్బతినకుండా ఆ విధంగా కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది మొత్తం రైతాంగం మీద తీరని భారంగా మారుతుంది. ఎరువులు ఒక బస్తాకి 300 పెంచిన కేంద్ర ప్రభుత్వం ధాన్యం లేకపోతే మిగతా అన్ని పంటలకి మద్దతు ధరలు పెంచడంలో చాలా మీనమేషాలు లెక్కేస్తుంది. ఎంత దుర్మార్గం అంటే 100 కేజీల మొక్కజొన్నకి 10 రూపాయలు పెంచారు, కానీ 25 కేజీల బస్తాకి 300 రూపాయలు
ఎరువుల మీద రైతాంగం మీద వేశారు. అంటే రైతుల మీద భారాలు విపరీతంగా వేస్తున్నారు. కానీ ప్రభుత్వం కనీసం మద్దతు ధరలు ఇవ్వడానికి ఏమాత్రం ముందుకు రావట్లేదు. యుద్ధం బూచిని చూపించి యుద్ధాన్ని కూడా ఆసరా చేసుకుని రైతాంగం మీద భారాలు మోపి ప్రభుత్వము ఈ ఎరువుల కంపెనీలు ఎరువుల డీలర్లు కుమ్మక్కై పెద్ద ఎత్తున ఏంటంటే లాభాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపునేమో పాత రేటుకే స్టాక్ ఇవాళ చాలా షాపుల్లో ఉంది. ఆ పాత రేటుకే కొనుక్కొచ్చిన స్టాక్ని పాత రేటుకే అమ్మించే ప్రయత్నం ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ కానీ లేకపోతే ఈ కంపెనీలు కానీ చేయట్లేదు. నిన్న వెళితే 600 అన్నది ఇవాళ 750 రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే పాత స్టాకును కూడా కొత్త రేటుకు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటే విజిలెన్స్ డిపార్ట్మెంటు ప్రభుత్వం ఏం సోద్యం చూస్తుందనేది మేము ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం ఎరువుల బాధ్యత నుంచి నెమ్మదిగా తప్పుకోవడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఆ తదనంతరం కూడా తన కదలికలను ఆ విధంగా చేస్తుంది. నేటి యువతకు సామాజిక నైతిక విలువలను చాటి చెప్పే జయహో చిత్రంలోని ఓ నాన్న నువ్వంటే అనే భావోద్వేగ గీతాన్ని మంత్రి కందుల దుర్గేష్ సచివాలయంలో విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్ట్ నేతాజీ కొడియార్ ఆధ్వర్యంలో చిత్ర బృందం మంత్రిని కలవగా పాట విన్న ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా, ఫోన్ అడిక్షన్, డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్ల నుంచి యువత దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని సందేశమిచ్చే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని సూచించారు. దర్శకుడు దుద్యాల కోటేంద్రను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి ఏపీలో చిత్రీకరించే సినిమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నంద్యాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రైమ్ హర్రర్ నేపథ్యంలో సాగుతూ ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను అలరించే చిత్రం ఊరి చివర చిత్రమని హీరో నిర్మాత మద్దూరి విజయ్ కుమార్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఊరి చివర సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో చిత్ర హీరో విజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, మొత్తం 3 షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. దేశం కోసం ఒక మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉందని తెలిపారు. కష్టపడి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదిస్తామని తెలిపారు. త్వరలోనే సెట్ మీద తీసుకెళ్తామండి. సెట్ మీద తీసుకెళ్ళి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మీ బ్లెస్సింగ్స్ అంటే మీ ఆదరాభిమానము ఎలా ఉంటుంది అనేది ఆ భగవంతుడి నిర్ణయంతో ఆధారపడి ఉంటుందండి. మా వరకైతే మేము ఖచ్చితంగా కష్టపడతామండి. కష్టపడి మేము సాధించాలనుకుంటున్నాము. ముఖ్యంగా మీ బ్లెస్సింగ్స్ కావాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిమ్ అబ్బూరు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు జిమ్మీ అబ్బూరి. ఈ ఊరి చివర చిత్ర దర్శకుడిని. ఈరోజు పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గుత్తికొండ ధనుంజయరావు గారికి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అన్నగారికి నా నమస్కారాలు. ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇక్కడున్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, తోటి నటీనటులకు అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా రెగ్యులర్ షూటు ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. 3 షెడ్యూల్లో ఈ సినిమాని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. 3 మంత్స్లో షూటింగ్ కంప్లీట్ చేసి నవంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. ఇది క్రైమ్ సబ్జెక్ట్ అండి, హర్రరు. అలాగే ఒక మెసేజ్ అనేది కూడా ఉంటుంది. నా ప్రతి మూవీలో కూడా ఒక మెసేజ్ అనేది ఇస్తాను. మన దేశం కోసం ఒక మెసేజ్ అనేది ఉంటుంది. అది ఏంటనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కొడతామని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నిరుష అండి. నేను ఆర్టిస్ట్గా, హీరోయిన్స్గా కొన్ని మూవీస్ చేస్తున్నాను. అండ్ ఊరి చివర అనే మూవీలో ఆపర్చునిటీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడలో ఓపెనింగ్ పూజ జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరినీ నేను చాలా అభిమానిస్తూ ఉంటాను. విజయవాడ ప్రజలందరినీ కూడా, వేదికని అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊరి చివర అనే మూవీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఎందుకు అంటే ఎవరికైనా సరే ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఒక పాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. మా జిమ్మీ జాన్ డైరెక్టర్ సార్ నాకు 3 ఎడిషన్స్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు అంటే నా ఎవరి యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడం కానీ, ఒక సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడం కానీ, ఒక 3 ఎడిషన్స్ ఉన్నాయి. అందులో ఏంటి అంటే ఊరి చివర మూవీలో థ్రిల్లర్, హర్రర్ అండ్ ఫ్యామిలీ
అంటే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూసే మూవీని మా జిమ్మీ జాన్ సార్ డైరెక్టర్ గారు అండ్ విజయ్ మా హీరో సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఇస్ ఆల్సో మా అందరం కూడా టీమ్తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియం మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని కవర్ చేసి మీ యొక్క కష్టాన్ని మాకు చూపిస్తున్నందుకు. సో అండ్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ. విజయవాడ అమరావతి ప్రాంతంలో సరికొత్త వినోదానికి వేదికగా ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని లోటస్ గార్డెన్స్ లో చాంప్స్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైవ్ బ్యాండ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ కు చెందిన యాక్టివేస్ టెక్ రైడర్ బృందం ప్రదర్శన సందర్శకులను ఉర్రూతలూగించింది. గాయకుడు రాజశేఖర్ తెలుగు, హిందీ చిత్రాల పాటలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను అలరించారు. విలియం గిటార్, జాన్ డ్రమ్స్, సాయి సాక్స్ఫోన్, రవి కీబోర్డ్తో సంగీతానికి మరింత అందం చేకూర్చారు. కృష్ణా నదీ తీరాన సాయంత్రం వేళ సాగిన ఈ లైవ్ బ్యాండ్ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. ఈ సందర్భంగా చాంప్స్ సెయిలింగ్ క్లబ్ డైరెక్టర్ నాదెండ్ల కృష్ణకిషోర్, జిఎం దీపక్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ టూరిజం శాఖ సహకారంతో ఇక్కడ పారా సెయిలింగ్, హ్యాంగింగ్ బోట్స్ వంటి వాటర్ స్పోర్ట్స్తో పాటు 150 మంది సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, ఫిషింగ్, క్యాచ్ అండ్ కుక్, అకామిడేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని హైలాండ్ పేరుతో అంతర్జాతీయ స్థాయి టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సందర్శకులు మాట్లాడుతూ విజయవాడలో కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. మేము వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ చాంప్స్ సెయిలింగ్ క్లబ్. ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ ఏపీ టూరిజంతో చేయబడింది. ఇది ఒక సాఫ్ట్ లాంచ్ కింద స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ ఒక లైవ్ బ్యాండ్ పెట్టాము. ఆ లైవ్ బ్యాండ్ ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు వరకు ఓన్లీ పబ్బుల్లో, బారుల్లో లైవ్ బ్యాండ్స్ పెట్టి ఒక రకమైన రిక్రియేషన్ చేసింది ఇప్పుడు వరకు విజయవాడలో. కానీ ఇది మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఓన్లీ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేసి పిల్లలతో పాటు కలిసి వచ్చే ప్లేస్ రివర్ బ్యాంక్స్ పక్కన ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ ఒక అవుట్డోర్ బ్యాండ్ అనేది పెట్టడం జరిగింది. అది చాంప్స్ సెయిలింగ్ క్లబ్ ద్వారా చేస్తున్నాము. ఇంకోటి దీనికి ఎడిషన్స్ కూడా ఏంటంటే, వాటర్ స్పోర్ట్స్లో కూడా మేము ముందంజలో ఉందామని చెప్పి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, ఫ్లోటింగ్ రూమ్స్ అండ్ పారాసైలింగ్ లాంటి యాక్టివిటీస్తో జస్ట్ యాడ్ ఆన్స్ ఉంటాయి దీంట్లో ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ, ఆంధ్ర, తెలంగాణలో ప్రొఫెషనల్ ఫిషింగ్ అనేది లేదండి. ఇది ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ప్రొఫెషనల్ ఫిషింగ్ కూడా ఇన్ చాంప్స్ సెయిలింగ్ క్లబ్. సో ఓవరాల్ ఇది ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్, విజయవాడ పీపుల్కి ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నాం. గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా కూడా మేము కొంచెం చాలా మంచిగా చేయడానికి స్కోప్ ఉంది. గవర్నమెంట్ మా ప్యాషన్ని అర్థం చేసుకుని మాకు అన్ని రకాల సపోర్ట్ ఇస్తుంది కాబట్టి వీ కుడ్ గో అహెడ్ అండ్ డూ సచ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ విజయవాడ. అదే బాబు గారు ప్యాషన్ కూడా ఏంటంటే, వాటర్ స్పోర్ట్స్, డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఏపీ టూరిజం ద్వారా రిక్రియేషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ మీద బాగా ఫోకస్ పెట్టమని చెప్పిన దాంట్లో మేము ముందుకొచ్చి వీ కుడ్ ప్లాన్ సో బిగ్ అనమాట. సో వీ హ్యావ్ అ వెజ్ రెస్టారెంట్, మల్టీ క్యూజైన్ రెస్టారెంట్, చిన్న కిటీ పార్టీస్కి కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి, ఓపెన్ ఎయిర్ పార్టీస్కి వీ హ్యావ్ గుడ్ ప్లేస్ అండ్ రివర్ బ్యాంక్స్లోనే ఇదంతా జరుగుతుందండి. So I'm managing this place. So Hyderabad lo I used to handle so many places. For this place I came from Hyderabad to handle this one. So ఇది నాకు ఎంత ముఖ్యం అంటే, సో ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ టు విజయవాడ a lot of scenes like band, live band కానీ, లైవ్ డీజే కానీ, దట్ టు ఓపెన్ ఎయిర్. సో ఇది ఫస్ట్ టైం మనం విజయవాడలో, అమరావతిలో తీసుకొని వస్తున్నాము. అండ్ ప్లస్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, క్యాచ్ అండ్ కుక్ కూడా ఉంది. సో మన ఫ్యామిలీతో వచ్చి మనం క్యాచ్ అండ్ కుక్ చేసుకోవచ్చు. సో ఐ విల్ గివ్ అ నైస్ ప్లేస్ ఫర్ దెమ్. అండ్ ప్లస్ మనకు అకామిడేషన్ ఉంది, ఇక్కడ నుంచి మనం అకామిడేషన్ చేసుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాము. ప్లస్ మనకు వాటర్ స్పోర్ట్స్లో హ్యాంగింగ్ బోట్ ఉంది. సో క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంది. అందులో మనకు ఒక పెద్ద బోట్ ఉంది, అందులో 150 పీపుల్ పార్టీ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో హైలాండ్ కూడా తీసుకుంటున్నాం మనం. హైలాండ్లో కూడా అకామిడేషన్ వస్తుంది, రెస్టారెంట్ వస్తుంది, అందులో కూడా పార్టీస్ ఉంటాయి. సో వీఆర్ స్టార్టింగ్ న్యూలీ అండ్ మీ ఇలాంటి సపోర్ట్ ఉండాలి. అండ్ బాబు గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఇలాంటివి తీసుకురావడానికి. సో మీకు మేము ఇవ్వగలుగుతాం. చాలా హ్యాపీగా ఉందండి. విజయవాడలో లోపించింది ఏంటంటే, పర్సనల్ అవుటింగ్స్, ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చి ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ లేవు ఇవాళ.
అది ల్యాకింగ్ ఇప్పుడు కూడా. ఇప్పుడు సీనియర్ మేనేజ్మెంటు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో మిడిల్ మేనేజ్మెంట్ మించి వాళ్ళు విజయవాడలో ఉండడానికి ఇష్టపడలేదు. ఏంటంటే ఈవినింగ్ ఏం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఫన్ పార్ట్ ఇక్కడ లేదు విజయవాడకి. కిషోర్, ఐ అప్రిషియేట్ కిషోర్, ద కీ పర్సన్ హియర్, ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా పెయిన్ తీసుకున్నాడు తన లాస్ట్ 2 years నుంచి. ఇది చాలా మంచి జాయింట్ అవుతుందని మా అందరి నమ్మకం. ఫ్యామిలీస్తో బయటకు వచ్చి కాసేపు స్పెండ్ చేసి కృష్ణా రివర్ ఇస్ అన్ అసెట్ ఫర్ విజయవాడ అండ్ గుంటూరు. చాలామందికి కృష్ణా రివర్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందని కూడా తెలియదు. బహుశా వీటి వల్ల బాగుంటుందని. వాళ్ళ లైవ్ బ్యాండ్ ఈజ్ ఆల్ టైమ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ విజయవాడియన్స్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళకి హ్యాపీగా ఉన్నాను. పర్మనెంట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయవాడకు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా విజయవాడ వాళ్ళకి ఒక వరం ఇది, ఇట్లాంటి ఇన్ఫ్రా రావటం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ కిషోర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది విజయవాడలోనే. ఎందుకంటే ఈ ప్లేస్లో చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. సో ఎందుకంటే ఎదురుగా కృష్ణానది, బోటింగ్ చేయడానికి కానివ్వండి. సో ఇది హ్యాపెనింగ్ ప్లేస్ డెఫినెట్గా. ఎందుకంటే రాజధానికి ఇది ముఖం అని చెప్పొచ్చు, ఫేస్ ఇది. సో వండర్ఫుల్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్న ప్లేసు. ప్రకాశం బ్యారేజీ తర్వాత రాజధాని కలుపుతున్న పాయింట్లో జస్ట్ వెరీ లక్కీ అనుకోవాలి కిషోర్ గారిని. ఎందుకంటే రైట్ ప్లేస్లో ఆయనకి రైట్ ఆపర్చునిటీ దొరికింది. ప్లస్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ ప్లేస్ అనేటువంటిది హ్యాపెనింగ్. ఇప్పుడు రాజధాని ఎంత బాగా డెవలప్ అవుతుంది అనేటువంటిది అందరికీ చూస్తున్నారు. విత్ ఇన్ నో టైమ్, లెస్ దెన్ ఇయర్లో ఈ ప్లేస్ అనేటువంటిది ఒక మంచి అద్భుతమైనటువంటి వెన్యూ అవుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ పీపుల్ కానివ్వండి, ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 65,000-70,000 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ప్లస్ రాబోయేటువంటి IAS, IPS వీళ్ళందరికీ కూడా ఏంటంటే వచ్చేటువంటి నార్త్ ఇండియన్స్ అండ్ నాకు తెలిసి బిట్స్ స్టార్ట్ అయింది ఇక్కడ. చాలామంది వస్తున్నారు ఇక్కడికి. అంటే నేను చూస్తున్నాం, అది ఫస్ట్ అపార్ట్మెంట్ ఇక్కడ రాజధానిలో మేము కట్టాము. సో ఇదేంటంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉంది. అండ్ దీన్ని విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాజిటివ్ మైండెడ్ పీపుల్ అండ్ ఇక్కడ రిక్రియేషన్ క్లబ్స్ ఉన్నాయి, ప్లస్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ వస్తున్నాయి. ఇవన్నిటిని బోటింగ్ ఉంది, చక్కగా ఫ్యామిలీతో రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వెరీ వండర్ఫుల్ ప్లేస్ ఇది. ప్లీజ్ యూటిలైజ్ ఎవ్రీబడి. అనుమతులు లేకుండా గోల్డెన్ ఐ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. బెన్ సర్కిల్ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ అమరావతి జూనియర్ కళాశాల కోడ్ నెంబర్ 13069 పేరుతో అనధికారికంగా విద్యార్థులను ఇంటర్ బోర్డుకు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు కేవలం విచారణలకే పరిమితమయ్యారని విమర్శించారు. వెంటనే కళాశాల గుర్తింపు రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎన్టీఆర్ జిల్లా ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్థానిక బెన్ సర్కిల్ నందు అమరావతి జూనియర్ కాలేజ్ అనే పేరు పైన ఇంటర్మీడియట్ బోర్డుకి 13069 ఈ కోడ్తో ఇంటర్మీడియట్ బోర్డులో కూడా రిజిస్ట్రేషన్ అయింది. కానీ అమరావతి జూనియర్ కాలేజ్ పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ కాలేజ్ కూడా ఏది మాత్రం నడిపించే పరిస్థితి లేదు. కానీ ఈ యొక్క 13069 కోడ్ పైన గోల్డెన్ ఐ అనే ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇక్కడ కళాశాల నడుపుకోవడానికి వాళ్ళు ఆ పద్ధతిలో ఆకాశ్ జూనియర్ కాలేజ్, గతంలో ఆకాశ్ జూనియర్ కాలేజ్ ఆకాశ్ వాళ్ళు కూడా ఈ అమరావతి జూనియర్ కాలేజ్లో టైప్ ఐసి నడపడం జరిగింది. అంటే ఇక్కడ ఈ బిల్డింగ్లో ఒక జూనియర్ కాలేజ్ నడపాలి. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్లో చూస్తుంటే ఆకాశ్ నడుస్తుంది. అదేవిధంగా అమరావతి జూనియర్ కాలేజ్ పేరు పైన ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు, అదేవిధంగా గోల్డెన్. అంటే ఒక బిల్డింగ్లో ఎన్ని కాలేజీలకి ఎన్ని కోచింగ్ సెంటర్లకి కూడా అనుమతులు ఇస్తారని చెప్పి కూడా ఇంటర్మీడియట్ అధికారులని, ఆర్ఐఓ గారిని కూడా ఏఎస్ఎఫ్ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అంటే ఇప్పుడున్నటువంటి గోల్డెన్ ఐ పేరుతో ఇప్పటికే అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న ఏఎస్ఎఫ్ మేము వచ్చి వాళ్ళ సమస్యలకు ఆలోచన చేసే పద్ధతిలో కానీ, అదేవిధంగా ముఖ్యంగా తేల్చాల్సింది కూడా ఈ జిల్లా అధికారి ఆర్ఐఓ గారు కూడా తేల్చాల్సింది. ఎందుకంటే ఒక కాలేజీ కోడ్ పైన ఏ కోచింగ్ సెంటర్లు విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డుకి రిజిస్టర్ అవుతున్నారు, లేదా ఏ కాలేజీలో చేయనటువంటి విద్యార్థి ఆ కాలేజీ బోర్డులో రిజిస్టర్ అవుతున్నారా, లేకపోతే వివిధ కోచింగ్ సెంటర్ల నుంచి ఆ కాలేజీ బోర్డుపై రిజిస్టర్ అవుతున్నారా కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ఎన్టీఆర్ జిల్లా ఆర్ఐఓ పైన బాధ్యత ఉంది. లేకపోతే ప్రత్యేకంగా ఆందోళన కూడా ఆర్ఐఓ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా తెలియజేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.